ఐపీఎల్ లో ప్లేయర్స్ మధ్య జరిగిన అతిపెద్ద గొడవల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 2023 ఐపీఎల్ లో ఆర్సీబీ మరియు లక్నో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం జరిగి అది అమిత్ మిశ్రా నుండి చివరకు గంభీర్ దాకా చేరుతుంది. కేఎల్ రాహుల్ మరియు ఇతర సభ్యులు చొరవ చేసుకుని ఈ వివాదాన్ని అక్కడితో ముగిస్తారు. నెంబర్ 4 ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ ఇచ్చిన నిర్ణయం నచ్చక మొహమ్మద్ సిరాజ్ ఫిలిప్ సాల్ తో గొడవ పడుతుండగా డేవిడ్ వార్నర్ మధ్యలో కలుగజేసుకోగా ఇది ఇంకింత పెద్దగా అవుతుంది. సిరాజ్ మాత్రం వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తూ వెళ్లిపోతాడు. నెంబర్ 3 2013 ఐపీఎల్ లో కేకేఆర్ తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ ని గాల్లోకి లేపి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. అక్కడే ఉన్న గంభీర్ ఈ అవుట్ ని కొంచెం అగ్రెషన్ తో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల విరాట్ కోహ్లీకి ఇది నచ్చక గంభీర్ పైకి వెళ్తుంటాడు. ఇలా మొదటిసారి గంభీర్ కోహ్లీకి మధ్య వివాదం జరిగింది. నెంబర్ 2 ఐపీఎల్ మొదటి సీజన్ లో ముంబై మరియు పంజాబ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు హర్భజన్ శ్రీశాంత్ కి మధ్య వివాదం చెలరేగుతుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హర్భజన్ వెళ్లి శ్రీశాంత్ చెంపపై కొట్టడంతో అతడు అక్కడే ఏడుస్తాడు. తర్వాత హర్భజన్ క్షమాపణలు అడిగినప్పటికీ మిగతా ఐపీఎల్ సీజన్ మొత్తం అతన్ని బ్యాన్ చేస్తారు. నెంబర్ 1 2014 లో ముంబై ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు టార్క్ వేసిన బౌన్సర్ ని పొలార్డ్